హాయ్ హలో నమస్తే జై భీమ్ జై తెలంగాణ. కుక్కడపల్లి నియోజకవర్గం ఓడిపోయిన డివిజన్లో ప్రజా సమస్యలపై ప్రజలు వెళ్తున్న నాయకులకు కలం సాక్షి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ప్రజల సమస్యలు అంటే అన్ని సమస్యలే. కలం సాక్షి రెండు రోజుల క్రితము ప్రైవేట్ పాఠశాలపై వార్తలు వేసింది. మరి ఏ నాయకుడైనా బయటకు వచ్చి ఆ ప్రైవేట్ పాఠశాలలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు అట్లా దోపిడీ చేస్తున్నారు, ప్రజలకు ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు విద్యా ముసుగులో వ్యాపారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారా? ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించాలి కదా. డివిజన్లో ఉన్న స్థానిక నాయకులు, అది ప్రతిపక్షం కావచ్చు, అధికారం కావచ్చు, ఏ నాయకుడునా, అది బీజేపీ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అది కంటెస్ట్ చేస్తున్న కార్పొరేటర్లు కావచ్చు, ప్రస్తుతానికి కార్పొరేటర్ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజా సమస్యలపై మీరు ప్రజల్లో వెళ్ళేటప్పుడు ప్రజలతోని ప్రైవేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నది సమస్య కాదా? ఎందుకు ప్రశ్నించారు మీరు అంటున్నా? నాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. విద్యా ముసుగులో దోపిడీ చేస్తున్నారు, విద్యా ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. మరి ఎందుకు అక్కడ వెళ్ళడం లేదు? మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు దానికి అరికట్టే ప్రయత్నం చేస్తలేరు? స్థానికంగా ఉన్న నాయకులకు బాధ్యత కదా అది. రోజు పొద్దులు లేస్తే గల్లీకి, రోజు పొద్దులు వస్తే బస్తీకి వెళ్ళేసి కేవలం ఎన్నికల్లో ఓట్లు, ప్రజల ఓట్ల కోసమే ఈ రాజకీయం. నిజంగా మీరు నాయకులు అయితే, నిజంగా మీ ప్రజల కోసం పనిచేసేటోళ్ళు అయితే వెళ్ళండి. వేల దోసుకుంటున్నారు ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపారం చేస్తున్నారు, యూనిఫామ్ అమ్ముకుంటున్నారు, బుక్లు అమ్ముకుంటున్నారు. గలీజ్ అంటే షూకి వేసుకుంటున్న స్టాక్లు అమ్ముకుంటున్నారు. బయట షాప్ లో 30 రూపాయలు వీళ్ళు 100 రూపాయలు అమ్ముతారు. బుక్లకు 6,000, 7,000, 9,000, 12,000, ఇవి యూనిఫామ్ లకు 2,000, 300. బయట దొరికే 300 షర్టుకు 1,800, 1,500 అంట. 200 వచ్చి దొరికే పాయింట్ 800 నుంచి 1,000 రూపాయలు, 2 నుంచి 2,000 రూపాయలు. ఇష్టరాజ్యం. ఇది ఈ సమస్య కాదా? ఇక అధికారులు నిద్ర మాత్రం ఉన్నారు. ఏసీ గదిలో ఏసీ వేసుకోవాలి, ఏసీ గదిలో పండుకోవాలి. పరివర్షణ లేదు, కనీసము స్పందన లేదంటే అధికారులది ఎంత మొండితనం ఇది, ఎంత దుర్మార్గం ఇది. మనం 2 రోజుల క్రితం కలం సాక్షులు మనం వార్త చేసినాము. మరి ఇప్పటిదాకా మరి అధికారులు, విద్యాశాఖ అధికారులు వచ్చిరా భూమి డివిజన్కి, అడ్డుకోట వేసిర్రా? ఒకసారి ఎంయూ గారికి మాట్లాడదాం, డిఓ గారికి మాట్లాడదాం. ఒకసారి ఫస్ట్ డిఓ గారికి మాట్లాడదాం. మేడం గారు మొన్నైతే లేపలేరు ఫోను, మరి ఈరోజు లేపుతారా లేపరా చూడాలి. కనీసం ఈ విద్యాశాఖ అధికారులకు గవర్నమెంట్ డివిజన్లో ఎన్ని స్కూల్ ఉన్నాయో తెలుసా? గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో తెలుసా వీళ్ళకు? ప్రైవేట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో తెలుసా వీళ్ళకు? మేడం లేపరు. ఈ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం ఒక నంబర్ ఇస్తుంది. ప్రజల సమస్యల పైన ప్రజల కోసం మాట్లాడే నంబర్ ఇచ్చింది వీళ్ళకు. గవర్నమెంట్ నంబర్ ఇస్తుంది వీళ్ళకి. ఆ బిల్లు కూడా గవర్నమెంట్ కడుతుంది. ఇది ప్రజల డబ్బులతో ఇచ్చిన నంబరు, ఇది ప్రజల డబ్బులతో కడుతున్న బిల్లు. ఇది మేము ప్రజలము ఫోన్ చేస్తే లేపరా మీరు? మేము ప్రజలము, మా సమస్యలపై మా ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేస్తే ఫోన్ లేపరా? ఇది మా డబ్బుతో తెలుసుకున్న నంబర్. ఇది ప్రభుత్వము మేము ట్యాక్స్ కడుతున్న డబ్బులతోని ప్రభుత్వం నంబర్ కొని మీకు ఇస్తుంది. మేము ట్యాక్స్ కడుతున్న నంబర్ డబ్బులతోని మీకు జీతం వస్తుంది. మేము ట్యాక్స్ కడుతున్న డబ్బులతోని మీ ఫోన్ బిల్ కడుతుంది గవర్నమెంట్. మరి ఎందుకు లేపాలి? మరి మా కోసం ఉన్నది నంబర్ కదా ఇది. మా కోసం, మాకు మాట్లాడడం కోసం మీరు పెట్టారు కదా, మీ బాధ్యత ఇచ్చారు కదా, బాధ్యత ఉండాలి కదా కొంచెమైనా. చూద్దాం సార్, ఎంఏ వారికి ఫోన్ చేద్దాం, మాట్లాడదాం. మీ ద్వారా డయల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే, డిఓ గారు మీ దగ్గర ఉన్న నంబరు ఇది ప్రభుత్వ నంబరు. ప్రభుత్వము మేము ట్యాక్స్ కడుతున్న డబ్బులతో మీకు కొనిచ్చింది. మేము ట్యాక్స్ కడుతున్న డబ్బులతోని మీ ఫోన్ బిల్ కడుతుంది గవర్నమెంట్. మీరు ఫోన్ లేపాలి కదా. ప్రభుత్వం మీకు లక్షల జీతం ఇచ్చే బాధ్యత ఇచ్చింది కదా. మా కోసం, ప్రజల కోసం మీరు ఉన్నారు కదా. మా ఫోన్ లేపరా మీరు? ఇంత అన్యాయమా? ఇంత దారుణమా? పరివర్షణ చేయరు. ప్రైవేట్ స్కూల్ ఎన్ని ఉన్నాయి మీకు తెలియదు, గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు, ఏ ప్రైవేట్ స్కూల్లో ఎంత అరాచకం నడుస్తా ఉంది మీకు తెలియదు. కనీసం మేము దృష్టి తీసుకెళ్తాం ప్రయత్నం చేసినా సమాధానం ఇవ్వరు, పరిష్కారం చేయరు. మరి ఎవరు చేయాలి? మరి ఇక మేడం గారికి మరోసారి చేద్దాం. ఇలాంటి అధికారులపై ఎమ్మెల్యే మాట్లాడాలి, ఇలాంటి అధికారులపై కార్పొరేటర్ మాట్లాడాలి.
ప్రజలు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం కోసమో లేకపోతే ప్రజల సమస్యలపైన అధికారులు ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. మరి ఎవరు మాట్లాడాలి? మరి ఎవరు ఎట్లా ఫోన్ చేయాలి? ఎట్లా మాట్లాడాలి? వీళ్ళతోని ఎట్లా ఫిర్యాదు చేయాలి? మళ్ళీ మా సమస్యలు ఎవరు పరిష్కారం చేయాలి? మరి దీనిపై స్థానిక కార్పొరేటర్ స్పందించాలి, దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి. అధికారులు ఫోన్ ఎందుకు లేపరు? మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు వేచి ఉండండి. ఇది ప్రజలారా, రాజకీయ నాయకులేమో వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసము ప్రజలు ఎరడము, పొద్దుగలు వేస్తే గల్లీ గల్లీ తిరగడము, ఈ సమస్య మేము పరిష్కారం చేస్తాము, ఈ సమస్య మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పడము కేవలం ఓట్ల కోసమే కనబడతా ఉంది. ప్రజల సమస్యలే పరిష్కారం చేసే విధంగా మీరు పనిచేసేది ఉంటే ఇది కూడా ప్రజల సమస్యనే. ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న దోపిడీ కూడా ప్రజల సమస్యలే. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అన్నిటి కారణం మీరే. ఎందుకు అంటున్నా అంటే వందలాది కుటుంబాలు నివసిస్తున్న బోయిన్పేట డివిజన్లో 2 గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. ఎలాంటి సదుపాయాలు లేవు, ఎలాంటి సౌకర్యాలు లేవు. పిల్లలకి భోజనం సరిగా లేదు. టిఫిన్ ఇంటికి చేసుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం టిఫిన్ బాక్స్ ఎన్నికలు చేసుకుంటున్నారు. ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? సమాధానం చెప్పాలి. ఏ రకంగా కేసులు పెట్టి కాదు. మీ అందరికీ దమ్ము ధైర్యం ఉంటే మా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి, చర్చకు రావాలి. ఏం సమస్య ఉంది రండి, మీరు చూపించండి, మేము పరిష్కారం చేస్తాం, రావాలి, పిలవాలి, మేము వస్తాం, అందరం కలిసి వెళ్దాం, ప్రజలు తెలుసుకుందాం, మా పిలవండి, మేము కూడా వస్తాం. నిజంగా మీరు రాజకీయ నాయకులు అయితే మేము చేసిన ప్రశ్నలకి జవాబు ఇవ్వండి, మేము చేసిన ప్రశ్నకి చర్చకు రండి. సమస్యలు మేము ఇస్తాం, సమస్యలు మేము చూపిస్తాం. ఎప్పుడు ఉండే ప్రజల్లో మీరు కాదు. సొంత వ్యాపారం ఉంటాయి మీకు అందరికీ. సంవత్సరం ఒకసారి ఎన్నికలు రావని ఒకసారి అని కాదు, కనీసం 2 గంటల రోజుకి ఉంటారా? ప్రజల్లో ఉండరు. మేము రోజు ఉంటాం, ప్రతి క్షణం ఉంటాం. ఎన్ని సమస్యలు ఉన్నాయి బోయిన్పేట నేను చెప్తా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎవరైనా పరిశీలిస్తున్నారా? ఎవరైనా పరిష్కారం చేస్తున్నారా? మీరు కాల్ చేసిన వ్యక్తి ఇది బోయిన్పేట డివిజన్ లో స్కామ్, ఇది బంద్ కావాలి. దయచేసి ఒక బాధ్యతగా తీసుకొని ఈ చాలా పెద్ద స్కామ్ ఇది. ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న చాలా పెద్ద స్కామ్ ఇది. కమిషన్లు. ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడాడు, ఏ బీజేపీ పార్టీ నాయకుడు మాట్లాడాడు, ఏ కాంగ్రెస్ పార్టీ కూడా నాయకుడు మాట్లాడారు. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పరాదు. ఇక కోరున్నారు నాయకులు ఇవ్వలేరు. బోయిన్పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒక ఆటో డ్రైవరు, ఒక టెక్సీ డ్రైవరు, ఒక ఫ్లమ్మింగ్, ఒక ఎలక్ట్రీషియన్, వాళ్ళు కూడా పార్టీలు చేరారు. ఈ ఒకటే దందా. పొద్దుగా లేవాలి, నేను లీడర్ అని ఒక తెల్లబట్టలు వేసుకోవాలి. పొద్దుగా లేస్తే మున్సిపల్ అక్రమ నిర్మాణాల పైన ఉన్న శ్రద్ధ ఈ ప్రైవేట్ పాఠశాలలో దోచుకుంటున్న దోపిడికి మీరు అడ్డులేకపోతున్నారు. అక్రమ నిర్మాణం పైన ఉన్న శ్రద్ధ విద్యాశాఖ అధికారులపై ప్రశ్నించడానికి లేదు. రింగ్ అవుతుంది, మాట్లాడదాం ఒకసారి. లేబర్ అనుకుంటా మనం మాట్లాడినాం కదా, ఆయన గొంతు ప్రజలకు వినిపించినాం కదా. ఇది డిస్ట్రిక్ట్ అధికారులు ఫోన్ లేపరు, మండల అధికారులు ఫోన్ లేపరు. ఎవరితో మాట్లాడాలి? ఇక దీని పరిష్కారం ఏంటి? ఈ స్కామ్ ఎవరు ఆపాలి? ఈ పెద్ద నాయకుల, ముఖ్యమంత్రియా, విద్యాశాఖ మంత్రియా, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ కేసులు, కేటీఆర్ పైన సిబిఐ, కేసీఆర్ పైన సిబిఐ, హరీష్ రావు పైన సిబిఐ, వీళ్ళంతా నిలబడరు. ఈ అధికారులు ఏమో సిగలు అనుకుంటున్నారు. మరి పరిష్కారం చేసేది ఎవరు? ఇక ఎన్నికలు రాగానే ఇలాంటి నాయకులు ఇక కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళ అందరు చిల్లరాజకం చేయాలి. మేము రాజకీయ నాయకులు, నేను రాజకీయం తప్పు కొట్టుకోవాలి. ఇక పరిష్కారం అనేది లేదు. ప్రజల సమస్యలపై మాట్లాడే ఏ నాయకుని కూడా పరిష్కారం చేసే విధంగా ఎవ్వరి కూడా లేదు. అందుకే ఈ అధికారులు ఇష్టరాజ్యం. ఇక మాకు అడగటంలో వాళ్ళు లేరు. ఇక ఇష్టరాజ్యం. లేపరు. అస్సలు లేపరు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అయిపోయిగా లేపరు. అందుకే ప్రైవేట్ పాఠశాలకి ఇష్టరాజ్యం. ఇక వాళ్ళు అనుకున్నంతలా దోసుకుంటారు. ఇక వాళ్ళు లాస్ట్ కాల్ చేద్దాం. తర్వాత ఇక రేపైతే ఆదివారం మరొకరితో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ సారు ఎంఈఓ గారు నా ఫోన్ లేపట్లేదు. కేవలం ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. కాల్ వెయిటింగ్. ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. నా కాలే నా ఫోన్ లేపడానికి ఆయనకి పని అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రింగ్ అవుతుంది. కేవలం మన ఫోన్ లేపడానికి ఇబ్బంది ఆయనకి.
వేరే కాల్ వస్తున్నాయి, వేరే కాల్ రిసీవ్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, కాల్ వెయిటింగ్ వస్తుంది. మీరు కాల్ చేస్తున్న ఇది వ్యక్తి ప్రశ్నించే వాళ్ళది నంబర్ ఫోన్ లేపొద్దు. ఆయనకు అర్థమైపోయింది, మొన్న వేసిన వార్తకి అర్థమైపోయింది. మా బట్టబయలు చేస్తున్నాడు, మా బండార మొత్తం బయట పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడకుండా బెటర్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక రేపు ఆదివారము, రేపు సెలవు, ఇక ఎల్లుండి మనం ఇక డైరెక్ట్ ఆఫీస్కి వెళ్దాం. ఇక ఫోన్లో కాదు, ఇక మైక్ పెట్టడము, పూర్తి వివరాలు తీసుకుందాం. ప్రైవేట్ పాఠశాల భాగవతం ఏంటి, అసలు ప్రైవేట్ పాఠశాల భాగవతం ఏంటి, ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందిస్తారా లేదా, స్థానిక కార్పొరేటర్ దీనిపైన మాట్లాడతారా లేదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వలేరు, ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారా లేదా, ఇక చిల్లర రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడతారా లేదా చూద్దాం. చిల్లర రాజకీయం చేయడం మానేయండి. మీకు దమ్ము ధైర్యం అంటే గొంతు విప్పండి దీనిపైన. ఎందుకు విప్పారు? కమిషన్లు ఉంటాయి, ఎన్ని కమిషన్లు ఉంటాయి, ఎవరి కమిషన్లు ఉంటాయి, అన్ని తెలుసు. అందుకు ఎవరు మాట్లాడరు. మీకు దమ్ముదరం ఉంటే పరిష్కారం రండి. మీకు దమ్ముదరం ఉంటే ఈ ప్రశ్నించండి, ప్రైవేట్ పాఠశాలను ప్రశ్నించండి, ఈ అధికారులకు ప్రశ్నించండి. అంత గాలికోరు లేచారు, ఈ అధికారులు గాలికోరు లేచారు, ఈ రాజకీయ నాయకులు లోకల్లో ఉన్న రాజకీయాలను గాలికోరు లేచారు ప్రైవేట్ పాఠశాలకు. ఇక వాళ్ళ ఇష్టారాజ్యం. ఇక ఎవరు అడగరు వీళ్ళకు, వాళ్ళకు అర్థమైపోయింది. మాకు అడిగే వాళ్ళే ఇవ్వలేరు, ఎవరికి కమిషన్ వాళ్ళకి వెళ్తున్నాయి, మేము అందరు కమిషన్లు ఇస్తున్నాము. ప్రభుత్వాధికారుల నుంచి రాజకీయ నాయకులు అందరి మేము అన్ని పార్టీలకు, ఒక పార్టీని కాదు, ప్రతి పార్టీ ప్రతి నాయకునికి కమిషన్ వెళ్తారు వీళ్ళకు. అందుకే మాకు ఎవ్వరేం చేయలేరు. మేము బాధ విద్యా ముసుగులో మేము ఎంత దోపిడీ చేసుకోవచ్చు, ఎంత దోసుకోవచ్చు అనే రకంగా తయారయ్యారు వీళ్ళు. దీనిపైన సోమవారం ఖచ్చితంగా స్థానిక కార్పొరేటర్తో మాట్లాడదాం, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడదాం, ఖచ్చితంగా ఈ అధికారులకు మనం మైపెట్టి మాట్లాడదాం. వీళ్ళకు ఖచ్చితంగా బట్టబలు చేయడమే. ఈ ప్రైవేట్ పాఠశాలపై ఈ అరాజకము దోపిడీ ఆగేదాకా కలం సాక్షి పోరాడుతూనే ఉంటది, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటది. ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటది. ఖచ్చితంగా ఈ దోపిడీని, ఈ అరాజకాన్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తుంది కలం సాక్షి. చూస్తున్నాను కలం సాక్షి, హైదరాబాద్.